రాసి పెట్టుకో, రేపు అద్భుతం జరుగుతుంది. అవును, మీరు వింటున్నది నిజమే. ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అప్పులు, బాధలు, కోర్టు కేసులు, కుటుంబ సమస్యలు, ఉద్యోగం లేకపోవడం, పిల్లల చదువుల టెన్షన్, మీరు ఎక్కడ ఉన్నా దేవుడు మీ పరిస్థితిని చూస్తున్నాడు. కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటూ ఉంటాము, ఇంకా నాకు మార్గం లేదు, నా జీవితం ఇక్కడితో అయిపోయింది అని. కానీ ఈరోజు మీరు వినబోయే వాక్యం, ఈ సందేశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే చివరిలో మీరు చేసే ఒక చిన్న ప్రార్థన మీ జీవితాన్ని మార్చే అద్భుతంగా ప్రారంభమవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి మెసేజ్ అయితే మరి నేను తీసుకొస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, అర్థమైందో లేదో అనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి ఎంతోమంది కమెంట్స్ చేస్తున్నారు, చాలామంది అప్పులు ఉన్నాయని, కుటుంబంలో సమస్యలని, అలానే వివాహం కొరకు ప్రేయర్ చేయమని చాలామంది కూడా మరి కమెంట్ చేస్తున్నారు. అందరి కొరకు కూడా ప్రేయర్ చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మార్గాలు తెరుస్తాడు, భయపడకండి. ఈరోజు మరి దేవుడు మాట్లాడబోయే వాక్యం ఏంటంటే యెర్మీయా గ్రంథము 29:11. నేను మీ కొరకు ఆలోచించుచున్న ఆలోచనలు నాకు తెలుసు, అవి కీడు కాక మేలుకై ఉన్నవి, మీకు భవిష్యత్తును ఆశను ఇచ్చినట్లు ఉన్నవి. దేవుడు చెబుతున్నాడు, నీ జీవితం ఇంకా ముగియలేదు, నీ కోసం మంచి ప్లాన్ ఇంకా ఉంది. ప్రస్తుతం పరిస్థితుల గురించి మరి ఈ రోజుల్లో చాలామంది ఇలా ఉన్నారు. అప్పులు తీర్చలేక రాత్రులు నిద్ర పట్టడం లేదు. ఇంట్లో గొడవలు, విభేదాలు, కోర్టు కేసులు, విడాకులు, మరి సమస్యలు, పిల్లల చదువుల బాధ, ఉద్యోగం లేదు, జాబులో సమస్యలు. కొన్నిసార్లు మనం నవ్వుతూ ఉంటాం, కానీ మన హృదయం లోపల ఎంతో బాధ ఉందో మనకే తెలుసు. కానీ గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా లేరు, దేవుడు మీతో ఉన్నాడు. ఒక స్టోరీ అయితే ఉదాహరణగా చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు రాము. అతనికి పెద్ద అప్పులు ఉన్నాయి. బ్యాంకు వాళ్ళు రోజు కాల్స్ చేస్తున్నారు. ఇంట్లో గొడవలు, పిల్లల ఫీజులు చెల్లించలేక బాధ. ఒకరోజు అతను పూర్తిగా విరిగిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో అతను ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాడు. ప్రతిరోజు దేవుని దగ్గర కూర్చుని 10 నిమిషాలు ప్రార్థన చేయడం. మొదటి రోజు ఏం మారలేదు, రెండో రోజు కూడా ఏం మారలేదు. కానీ అతను ఆపలేదు. కొన్ని రోజుల తర్వాత ఒక పాత ఫ్రెండ్ అతనికి జాబ్ అవకాశం ఇచ్చాడు. కొంత డబ్బు సర్దుబాటు అయ్యింది. ఇంట్లో శాంతి రావడం మొదలైంది. అద్భుతం ఒక్కసారిగా కాదు, కానీ దేవుడు నెమ్మదిగా అతని జీవితాన్ని మార్చడం ప్రారంభించాడు. ఈరోజు అతను చెబుతున్నాడు, నేను ఓడిపోలేదు, దేవుడు నన్ను లేపాడు అని. మరి చిన్న ప్రార్థన అయితే చేద్దాం. మీరు అందరూ కూడా మరి ఏకీభవించి ప్రార్థించండి. ఇప్పుడు మనం అందరం కలిసి ప్రార్థిద్దాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభు. వారి జీవితాల్లో ఉన్న అప్పులు, బాధలు, సమస్యలు మీ చేతుల్లో మరి పెట్టుకుంటున్నాం ప్రభు. ఎవరైనా అప్పుల్లో ఇరుక్కుపోయి ఉంటే వారికి మార్గం చూపించండి. ఎవరైనా కుటుంబంలో సమస్యలతో బాధపడితే వారి ఇంట్లో శాంతి నింపండి. కోర్టు కేసులు, విడాకులు, విభేదాలు ఇవన్నీ మీ శక్తితో సర్దుబాటు చేయండి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త ద్వారాలు తెరవండి. పిల్లల చదువుల కోసం బాధపడుతున్న తల్లిదండ్రులకు ఆర్థికంగా, మానసికంగా బలం ఇవ్వండి ప్రభా. ఈ చిన్ని ప్రార్థన మీరు ఆలకించమని యేసు పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక్కసారి ఆగు, ఈ వీడియోని స్కిప్ చేయబోతున్నావు కదా, సరే స్కిప్ చేయి. కానీ స్కిప్ చేసే ముందు ఒక్క సెకండ్ ఆలోచించండి. నీ జీవితం ఇప్పుడు ఎలా ఉంది? అన్నీ బాగున్నాయి లేదా బయట నవ్వుతూ లోపల మౌనంగా ఏడుస్తున్నావా? అప్పులు తలపై ఎక్కిపోయాయా? ఇంట్లో గొడవలాగడం లేదా కోర్టు కేసులు, సమస్యలు వెంటాడుతున్నాయా? జాబ్ కోసం తిరిగి తిరిగి అలసిపోయావా? రాత్రులు ఫోన్ పక్కన పెట్టి పడుకున్నాక నీతోనే ఒక ప్రశ్న వస్తుందా, ఇంకా నా జీవితంలో మార్పు వస్తుందా? అయితే విను, ఈ వీడియో మరి మామూలు వీడియో కాదు, ఇది నీకు రావాల్సింది. ఎందుకంటే నువ్వు వదిలేసే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడే టైం అదే. ఇప్పుడు ఎక్కడ ఉన్నావో అక్కడే ఒక క్షణం కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా చెప్పు, దేవుడా నాకు ఒక సిగ్నల్ ఇవ్వు, ఇప్పుడు కళ్ళు తెరువు. ఈ వీడియో అదే సిగ్నల్. రాసి పెట్టుకొని, రేపు అద్భుతం జరిగిపోతుంది. నువ్వు నమ్మకపోవచ్చు, కానీ విను, నీ పరిస్థితి చివరి దశలో ఉన్నప్పుడు దేవుడు పని మొదలు పెడతాడు. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడాలి. ఎందుకంటే ఇది నీ జీవితాన్ని మార్చే మెసేజ్ కావచ్చు. మరి ఇప్పుడు ఒక నిజం చెప్తా, జాగ్రత్తగా వినండి. ఈ వీడియోలో
మరి ఇక్కడితో ముగియదు. ఇది నీ జీవితానికి టర్నింగ్ పాయింట్ అనమాట. ఇప్పటి వరకు నువ్వు చాలా ఫైట్ చేసావు, ఎంతో కష్టపడ్డావు, నీకే తెలుసు. కానీ ఒక విషయం మిస్ అయ్యావు. నువ్వు ఒంటరిగా ఫైట్ చేస్తున్నావా, దేవుణ్ణి పిలవకుండా. అందుకే ఇప్పటి నుంచి ఒక చిన్న మార్పు చెయ్యి. బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు ఒక మాట చెప్పు, దేవుడా నువ్వు నాకు ఉన్నావు, చూడు మార్పు ఎలా వస్తుందో. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. ఈ రాత్రి నిద్రపోయే ముందు ఒక్కసారి గుండె నిండా చెప్పు, నేను ఓడిపోను, దేవుడు నాకు తోడై ఉంటాడు, నాతో ఉన్నాడు అని చెప్పి పడుకో. మరుసటి రోజు చిన్నదైన ఒక మార్పు కనిపిస్తుంది. అది నీకు సిగ్నల్, అద్భుతం స్టార్ట్ అయ్యిందని. ఇప్పుడు కమెంట్లో టైప్ చేసి, నా అద్భుతం రాబోతుంది. మరియు ఈ వీడియోని ఒకరికి షేర్ చేయి. ఎందుకంటే ఎవరో ఒకరు ఈ రాత్రి విరిగిపోతున్నారు, వాళ్ళకి ఈ మాటలు అవసరం. కాబట్టి చివరగా ఒక మాట గుర్తుపెట్టుకొని, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు అంటే దేవుడు ఇంకా నిన్ను దీవిస్తాడు అనని అర్థం. అందుకే రాసి పెట్టుకో, రేపు అద్భుతం జరుగుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాలను దీవిస్తాడు. ఎందుకంటే మీరు షేర్ చేయటం వల్ల మీ ద్వారా వేరొకరికి వాక్యం అందుతుంది. కాబట్టి దేవుడు వాళ్ళలో మార్పు జరిగే రక్షణకు సిద్ధపరుస్తాడు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ కుటుంబాలను తప్పకుండా దేవుడు దీవిస్తాడు. ఈ చిన్న వాక్యం దేవుని వినికిడిలో దీవించను గాక. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండను గాక. ఆమెన్.